హాయ్ హలో నమస్తే. ఈరోజు వీడియోలో కూర రుచిని పెంచే కూర కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను, మీరు చూసేయండి. నేను 1/2 kg ఎండుమిరపకాయలు తీసుకున్నాను. ఈ ఎండుమిరపకాయల తొడుములన్నీ వలుచుకొని ఎండుమిరపకాయల మీద ఉండే డస్ట్ అంతా పోవడానికి పొడిగుడ్డతో మొత్తం తుడిచిపెట్టుకోవాలి. ఇప్పుడు ఎండుమిరపకాయల్ని ఒక వెడల్పాటి ప్లేట్లోకి వేసుకొని 1 డే ఎండుమిరపకాయలు బాగా ఎండే వరకు ఎండబెట్టుకోవాలి. ఇప్పుడు 1/2 kg ఎండుమిరపకాయల కోసం 100 గ్రాముల ధనియాలు, 50 గ్రాముల జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల మెంతులు, 3 టేబుల్ స్పూన్ల శనగపప్పును కూడా వెడల్పాటి ప్లేట్లో వేసుకొని ఎండబెట్టుకోవాలి. వీటన్నింటినీ మిషన్ దగ్గరికి వెళ్ళి పొడి కొట్టించుకోవాలి. చూడండి, ఈ విధంగా పొడి కొట్టించుకోవాలి. 3 తెల్లగడ్డలు తీసుకొని పొట్టు లేకుండా ఒలిచిపెట్టుకోవాలి. ఒలిచిపెట్టుకున్న తెల్లగడ్డల్ని ఇలా మెత్తగా దంచుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు 1 కప్ సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకొని వేడి చేసుకొని చల్లారి పెట్టుకోవాలి. పొడి కొట్టించిన కారపొడిని ఒక బౌల్లోకి తీసుకొని ఇందులో దంచి పెట్టుకున్న తెల్లగడ్డ మొత్తం వేసేసి బాగా కలపాలి. 1 మినిట్ కలిపిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ని కూడా వేసి మళ్ళీ ఇంకొక 1 నిమిషం పాటు కలుపుకోవాలి. తర్వాత 1 కప్ ఆయిల్ కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. మొత్తం అన్నీ ఈవెన్గా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న కూర కారంని ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని పెట్టుకోండి. చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఈ కూర కారంని స్పెషల్గా పులుసు కూరల్లో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు కూడా మీ కూరకి టేస్ట్ పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ కూర కారంని ప్రిపేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.